అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇవన్నీ నీకు ఎక్స్‌పీరియన్స్‌తో చేసావా లేకపోతే ఇందులోకి రాగానే అవి నేర్చుకొని చేసినవా? లైక్ నేనంటే ఇప్పుడు ఒక యాంకర్ చేసావు. నువ్వు యాక్టింగ్ ఇంట్రెస్ట్‌తో వచ్చేసావు. అంటే ఎక్కడైనా నేర్చుకొని వచ్చావా? లేదు. మనకు డాన్స్ వచ్చు. డాన్స్ ద్వారానే వాళ్ళు ఇచ్చిన సీన్ ని మనం ఎన్హాన్స్ చేసుకొని చూపిస్తున్నామా లేదా అనే ద్వారా యాక్టింగ్ వచ్చు. దాని తర్వాత యాంకరింగ్ కూడా నీకు రాదు. వచ్చానా ముందు యాంకరింగ్? అంతకుముందు ఎప్పుడు చేయలేదు. సో వాళ్ళు ఎప్పుడైతే పిలిచి ఇట్లా ఈటీవీలో మేము టీవీ షో స్టార్ట్ చేస్తున్నాము, మీరు యాంకరింగ్ చేస్తారంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు అంటే మేము గైడ్ చేస్తాం మీరు రండి అన్నారు. సో అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. సో ఇది మంచి ఆపర్చునిటీ మనకు అని చెప్పేసి నేను వచ్చేసాను. నీ జర్నీలు మొత్తం అన్ని నాకు నీకు రానివే అలా జరుగుతూ ఉన్నాయి. అలా వస్తున్నా పోతున్నాయి. కానీ వచ్చిన దాన్ని మాత్రం నేను 100% ఎఫర్ట్స్ పెట్టి దాని మీద హోంవర్క్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ యాంకరింగ్ అన్నప్పుడు ఓకే ఆ టైంలో ఉన్న యాంకర్స్ ఎవరు, వాళ్ళు చేస్తున్న పద్ధతులు ఏంటి, మనం వాళ్ళకంటే డిఫరెంట్గా చేయాలంటే ఏం చేయాలి. సో ఇఫ్ యూ సీ యాంకరింగ్లో డాన్స్తో స్టార్ట్ చేసింది ఫస్ట్ మేమే. నేను నాతో పాటు ఇంకొక అమ్మాయి అలేఖ్య అని ఉండేది. సో ఇంట్రడక్షన్ షో స్టార్ట్ అవ్వాలి యాంకర్ది అన్నప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చి ఒక డాన్స్ చేసి తర్వాత హాయ్ హలో నమస్తే వెల్కమ్ దిస్ ఇస్ అభినయ్ కృష్ణ. సో ఆ స్టార్ట్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు వేరే వేరే యాంకర్స్ డాన్స్లు చేస్తూ మాట్లాడడం ఇవన్నీ తర్వాత వచ్చినాయి. కానీ అదొక ఓకే అప్పుడు లేదు మేము కొత్తగా స్టార్ట్ చేయాలని ఒక యాంకర్గా ఇంకేం చేయొచ్చు, ఒక బ్రేక్ చెప్పేటప్పుడు ఎలా చెప్పొచ్చు. సో ఆ వర్క్ అయితే చేశాం. నేను అందరూ మురళీమోహన్ గారు దానికి జడ్జి నేను చేసిన షోకి. సో ఆయన చాలా అప్రిషియేట్ చేశారు ఆ విషయాన్ని. ఎందుకంటే నార్మల్గా అందరూ హాయ్ లెట్స్ టేక్ ఏ బ్రేక్ నౌ అన్నారు, వెల్కమ్ బ్యాక్ అంటున్నారు. నేను అన్నాను సార్ ఇలా కాదు, నేను ఏదో కొత్తగా చేస్తేనే కదా నన్ను యాంకర్గా రికగ్నైజ్ చేస్తారు. ఓకే తింటున్నారా, తింటూనే ఉండండి, మీరు తిని చేయి కడుక్కునే లోపు మళ్ళీ వచ్చేస్తాం, యాడ్ చేద్దాం సార్. ఈ మాట చెప్పినప్పుడు మురళీమోహన్ గారు ఎపిసోడ్ టెలికాస్ట్లో చూస్తూ కరెక్ట్ నేను తింటున్న టైంలోనే వచ్చిందయ్యా నువ్వు చెప్పిన మాట, అరే భలే కనెక్ట్ అయ్యామే అనుకున్నాను అని. సో మనకు తెలుసు ఏ టైంలో ఈ ఎపిసోడ్ పడుతుంది, ఆ టైంలో జనాలు ఏం చేస్తూ ఉంటారు. హలో మాస్టర్ ఏంటి అటు చూస్తున్నారు, ఇక్కడ చూడండి సార్ మా ఎపిసోడ్లో బ్రేక్ తీసుకుంటున్నాం, ఈ గ్యాప్లో మీరు ఏమైనా చేసుకుంటే చేసుకొచ్చేసేయండి. ఇవన్నీ మీరు క్రియేట్ చేశారు ఆఫ్ కోర్స్. సో అలా చేసి ఇవన్నీ చెప్తే వాళ్ళకి ఇది బాగుంది కొత్తగా ఉంది చేసుకోవచ్చు కంటిన్యూ. నీకు యాంకర్స్లో నీకు ఒక స్పెషలైజేషన్ ఒక డిఫరెంట్గా చేయడానికి ఇది నీకు చాలా సరిపోతుంది అని. అట్లా నాకు వచ్చిన దాన్ని నేను ఇంకెంత బెటర్గా చేయొచ్చు అనేది చేసుకుంటున్నాను. సేమ్ ఎగ్జాంపుల్ జబర్దస్త్కి నేను ఒక యాంకర్గా ఉన్నప్పుడు నన్ను పిలిచారు యాజ్ ఎ టీమ్ లీడర్. ఇప్పుడు నేను జబర్దస్త్లోకి వచ్చా, అక్కడ 6 టీమ్ లీడర్స్ ఆల్రెడీ ఉన్నారు, 5 ఉన్నారు, నేను 6వ వాడిని. నాకు వాళ్ళకి ఏదన్నా ఒక డిఫరెన్షియేట్ ఉండాలి. సో అందరూ సేమ్ కామెడీ చేస్తున్నారు, అందరూ సేమ్ స్టైల్లో చేస్తున్నారు అంటే కాదు. నాకున్న టాలెంట్ ఏంటి, మనకున్న ఫేస్కి కామెడీ ఫేస్ కాదు. దీన్ని 100 ఎక్స్ప్రెషన్స్ ఇంక్లూడ్ చేసి 100 కష్టాలు పడితే తప్ప ఒక సింపుల్గా పేలే పంచి నేను పేల్చలేను. సో అలా ఉన్నప్పుడు నేనేం చేయాలి, ఇంకొక రకంగా ఎలా ఇంప్రెస్ చేయాలి అంటే ఓకే లెట్స్ థింక్ క్రియేటివ్. అట్లా ఆలోచించి జబర్దస్త్లో ఒక 10 క్రియేటివ్ థింగ్స్ నేను చేసినవి నాకు గర్వంగా చెప్పుకోగలుగుతా. ఒకటి సెలబ్రిటీతో స్కిట్ చేయించడం ఫస్ట్ నేను చేశాను, తెలంగాణ శకుంతలమ్మతో చేసి. దాని తర్వాత ఒక డిజిటల్ టీవీ పెట్టుకొని టీవీలోంచి ఒక పర్సన్ మాట్లాడుతూ ఉంటే బయట నుంచి నేను కౌంటర్స్ అది నేను చేశాను. తోలుబొమ్మలు చేశాను, తమిళ్ డబ్బింగ్ స్కిట్ చేశాను, వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక రౌడీ షీటర్ ఎలా ఉంటాడు రియలిస్టిక్ అది నేను చేశాను, అలాద్దీన్ చేశాను, టామ్ అండ్ జెర్రీ చేసాం, ఈ మన స్కేట్స్ వేసుకొని ఫస్ట్ స్కిట్ చేసింది నేనే, ఓవర్ బోర్డు మీద స్కిట్ చేసింది. సో ఇలా ఎస్ నువ్వు నీ జబర్దస్త్లో ఏం పీకేవరా, నువ్వు ఎన్ని స్కిట్లు ఏం చేసావు, అసలు నీ స్కిట్లు ఏదైనా గుర్తున్నాయంటే ఎస్ నేను ఒక 10 కొత్త వేరియేషన్స్ ఇచ్చాను స్కిట్స్. ఆ సాటిస్ఫాక్షన్ చాలు. అంటే జీవితం గురించి మీ ఫిలాసఫీ ఏం చెప్తావా? మారుతూ ఉంటుంది బ్రో. జీవితం అంటే ఎక్స్పీరియన్స్తో పాటు మన ఒక ఫిలాసఫీ కానీ మన డెఫినిషన్స్ కానీ మారుతూ ఉంటాయి. తెలిసిన వాళ్ళు ఎవరో టక్కున చనిపోయారు అనుకో, ఇంతే లైఫ్, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, ఉన్న రోజులు కరెక్ట్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, చేయాల్సినవన్నీ చేసేసుకోవాలి తొందరగా అనే ఒకటి ఉంటుంది. నేను మాత్రం ఫీల్ అయ్యేది ఏంటంటే మన వల్ల ఇంకొకటి బాధపడొద్దు, మనం వాడిని సంతోష పెట్టకున్నా పర్లేదు కానీ మన వల్ల ఇంకొకటి బాధపడకూడదు, ఇంకొకటి మోసం చేయకూడదు, అప్పు తీసుకోవద్దు ఎవరి దగ్గర.
మన లైఫ్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పు తీసుకోవడం తప్ప నా విషయంలో తప్పు. ఎందుకు? అదొక బర్డెన్. ఎందుకు నువ్వు సంపాదించుకునే స్తోమత నీకు దేవుడు ఇచ్చినప్పుడు, నీకు కాళ్ళు చేతులు ఇచ్చి నువ్వు వర్క్ చేసుకునే కెపాసిటీ ఇచ్చినప్పుడు ఎందుకు నువ్వు ఇంకొకటి దగ్గర వెళ్తావు? అంటే అతను కష్టపడి సంపాదించుకున్నదే కదా, ఎందుకు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు అడగడం? అంటే ఇప్పుడు సడన్ గా ఇబ్బంది వచ్చింది మనకి లైఫ్ లో, ఎందుకు వస్తుంది ఇబ్బంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ కొనుక్కుంటాను, కార్ కట్టడానికి డబ్బులు లేవు, ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేవు. నాకు నా పరిస్థితి తెలుసుకొని కూడా నేను ఎందుకు కార్ కొనాలి? నేను ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను కార్ ఎందుకు కొనాలి? అలాంటి పరిస్థితుల్లో కార్ అమ్మేసుకోవాలి. వద్దు, బీ ప్రాక్టికల్ శివ. ఎందుకంటే అవతల పర్సన్, మనకి అప్పు ఇచ్చే పర్సన్ కూడా కష్టపడి అతను కూడా సంపాదించుకుంటేనే కదా, అతను ఆ కెపాసిటీ అతనికి ఉండి అతను చేసుకోగలుగుతున్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? సో నేను కొన్ని పెట్టుకున్నాను అట్లా, ఎవరిని హర్ట్ చేయొద్దు, లేకపోతే మన వల్ల ఇంకొకటి బాధపడొద్దు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎందుకు వేరే వాళ్ళ దాంట్లో మ్యాటర్స్లో తలదూర్చడాలి? ఇవన్నీ ఫినాన్షియల్ ఓకే అన్న, ఐఎమ్ హ్యాపీ. సంపాదించుకున్నా, నేను కష్టపడి సంపాదించుకున్నా. ఎందుకంటే నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ ఉంటాయని. సో నేను వర్క్ చేశాను, డబుల్ షిఫ్ట్స్ చేశాను. మార్నింగ్ సాఫ్ట్వేర్ జాబ్ చేశాను, మధ్యలో ఈవెంట్స్ చేశాను, జబర్దస్త్ చేశాను. ఒక్కొక్కసారి ఎలాంటి పరిస్థితిలో ఉండేదంటే నైట్ 2 o'clock వరకు షూటింగ్ చేసి మళ్ళీ మార్నింగ్ 8 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతే కళ్ళకి నిద్ర లేక ఇట్లా రెడ్గా అయిపోతే ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందామని వెళ్ళి బాత్రూంలో కమోడ్ క్లోజ్ చేసుకొని బాత్రూంలో ఒక 10 నిమిషాలు పవర్ న్యాప్. చాలా సందర్భాల్లో కార్లో డ్రెస్ మార్చుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి నాకు. షూటింగ్ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి, షూటింగ్ అయిపోయినాక హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు కదా, లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి. షూటింగ్లో మధ్యలో ఆగి షర్ట్ మార్చుకొని మళ్ళీ ఫార్మల్స్ వేసుకొని వెళ్ళి షూ వేసుకొని ఆఫీస్కి వెళ్ళేటప్పటికి మంచి నీట్గా దూకొని ఆఫీస్లోకి వెళ్ళిపోతాను. సో అది నాకు ఎవరో ఫ్రీగా ఇచ్చిన డబ్బు కాదు, నేను కష్టపడి డబల్ షిఫ్ట్లు, ట్రిపుల్ షిఫ్ట్లు చేసుకుంటూ ఒకసారి ఇక్కడ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఓకే, దట్స్ ఓకే, బికాస్ వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఫ్రీ. సో డబ్బులు వస్తున్నప్పుడు మనం కష్టపడడం తప్పలేదుగా. అలా ఫైనాన్షియల్గా నాకు నేను జబర్దస్త్లో రాకముందే నువ్వు కొనుక్కుందే, నేను సూపర్. అంటే ప్రొఫెషనల్, లైక్ మీ ప్రొఫెషనల్లో కొన్నిసార్లు బాధపడ్డ సిచ్యువేషన్లు ఉన్నాయని నేను బాధపడ్డా. కొన్నిసార్లు చాలా సార్లు పడతా ఉంటాం, చాలా అంటే అది నేను విన్నది, లైక్ నువ్వు సపరేట్గా వెళ్ళి ఎలోన్గా ఫీల్ అవుతావు ఉంటుంది, ఈ బాధను మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరు షేర్ చేసుకోవు. అంతేగా, మనం హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని బాధలు షేర్ చేసుకుంటే ఏడుస్తావా? రేర్ కేస్, చాలా రేర్ కేస్. ఎలాంటి సందర్భాల్లో ఏడుస్తావా నార్మల్గా? నేను కొంచెం ఇమోషనల్. అవును, అన్నప్పుడు అర్థమైందన్న. లేదు, ఫ్యామిలీకి రిలేటెడ్ అట్లాంటివి ఏదైనా ఉంటే నేను అసలు తట్టుకోలేను. అదర్వైజ్ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. మంచి క్వశ్చన్ అడిగిన దానికి నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. చేతికి నాకు 15 కుట్లు పడ్డాయి. ఓకే, సో ఇదేం జరిగిందంటే ఒక మూవీలో ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నాం. ఆ కొట్టినప్పుడు ఆ ఫైటర్కి పన్నుకు తగిలింది. తగలడం వల్ల ఇది కట్ అయిపోయి ఇది ఇంత వాచిపోయింది, అప్పుడే బ్లడ్ బ్లీడ్ అవుతా ఉంది, ఇది కట్ అయిపోయింది. ఇంకా చేతికి కట్టుకొని షూటింగ్ మధ్యలో ఆపలేంగా, వాళ్ళకి ఇబ్బంది, మళ్ళీ అంతమంది వెయిట్ చేస్తున్నప్పుడు కట్టుకొని షూటింగ్ అంతా ఫినిష్ చేసాం. మార్నింగ్ 9కి 8:30, 9కి దెబ్బ తగిలితే ఈవినింగ్ 6 వరకు షూటింగ్ అలాగే చేసాం. అయిపోయేసరికి ఇంత లావుగా వాచింది. ఏడుపు రావట్లేదు, బాధ, నొప్పి కొడతా ఉంది లోపల నుంచి. కానీ అది అయిపోయినాక నేనే కార్ డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా పట్టీ కట్టేసుకున్నా కదా, ఏం లేదు, చిన్న లోపల ఏముందో తెలియదు వాళ్ళకి. అప్పటికే సూచర్స్ వేయించేసి పట్టీ కట్టేసుకొని పైకి వచ్చేసి ఫంక్షన్ ఉందన్నారు కదా పోదామా అని. కానీ చేతికి బాగాలేదు కదరా నీకు, ఏం కాదు, ఒక చేయి ఉంది కదా. సో ఒక్క చేతితో డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళని తీసుకెళ్ళా. అంటే ఫిజికల్గా నేను మెంటల్గా, అంటే ఇప్పుడు నాకు చెయ్యి నొప్పేసింది, అయ్యో నాకు ఎట్లా అని చెప్పి బాధపడుకుంటూ కూర్చునే టైప్ కాదు. అదే చెయ్యి పెట్టుకొని అలాగే చెయ్యి అట్లా పెట్టుకొని యూఎస్కి వెళ్ళా. ఇంకోటి నెక్స్ట్ 2 daysలో యూఎస్లో షో అండి. సో నాకు ఇప్పుడు చెయ్యి బాగాలేదు, నేను ఆగిపోతాను, నాకు నొప్పేస్తుంది, ఇవన్నీ ఉండవు. తగిలింది పోతుంది, తగ్గిపోతుందిలే, ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీ నేను. ఇది అయ్యింది కదా అని చెప్పి బాధపడుతూ కూర్చొని దాని గురించి ఓకే వాట్ నెక్స్ట్, దీన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లం వచ్చింది, ఇంత క్రైసిస్లో ఉన్నాము, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి. నాకు చాలా అవమానాలు జరిగాయి. ఒక రౌండ్ టేబుల్, ఒక 4-5 కూర్చోబెట్టి
నేను ఒక డైరెక్షన్ చేస్తా అని చెప్పి ఒక స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళంతా. నేను రాజమౌళి గారి దగ్గర వర్క్ చేశాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను అని నేను అక్కడ డిసప్పాయింట్ లేదు. నాకు నలుగురు కూర్చొని ఇది ఎట్లా అదెట్లా, అరే వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, మా ఎక్స్పీరియన్స్ గురించి మీరు పక్కన పెట్టండి, మేము డబ్బులు పెడుతున్నాం, మీరు చెప్పండి దీనికి. సరే ఓకే, గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ ప్రూవ్ ఇట్ అని చెప్పి నేను మళ్ళీ నైట్ కూర్చొని ఒక ఈ ప్లాన్ చేసి వాళ్ళకి 1 గంటలకు మధ్యరాత్రి లేచి ఇదంతా ప్లాన్ చేసి దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ థింకింగ్, ఇప్పుడు మీకు సాటిస్ఫాక్షన్, ఎందుకంటే నేను మాటలో చెప్తే మీకు అర్థం కాదు, దిస్ ఈజ్ ద ప్రూఫ్ అని చెప్తే ఓకే. సో అవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇంత పేరు సంపాదించుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ఓకే ఎలా నమ్మాలండి అంటే అదోకే, యాజ్ ఇఫ్ అసలు నీకు రాదు, నువ్వు వేస్ట్ అన్న రేంజ్లో మాట్లాడుతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఓకే, అది వాళ్ళ పాయింట్, మనం వీ హ్యావ్ టు ప్రూవ్. జబర్దస్త్ స్టార్టింగ్లో నేను 13 స్కిట్ల వరకు నేను కొట్టలేదు. నేను అమితాబ్ బచ్చన్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఐ ఆల్వేస్ లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్. అమితాబ్ బచ్చన్ కూడా 13 సినిమాలు హిట్లు పడలేదు, అసలు నీ వాయిస్ ఏం వాయిస్ రా బాబు అని పంపించేసిన పర్సన్ అతను. తర్వాత ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు. మనం ఎందుకు పక్కనే బాధపడి వెళ్ళిపోవాలి, లెట్స్ ప్రూవ్ అని చెప్పేసి ఒక స్కిట్ కష్టపడి బాగా చేసి కొడితే సూపర్ ఇంకా వెళ్ళిపోదాం చాలే అనుకున్నాను. మళ్ళీ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, మనం సెకండ్ది కొట్టలేకపోతే ఫస్ట్ది ఫ్లూక్లో వచ్చిందిరా, ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇచ్చినట్టున్నారులే అని అంటారు. వద్దు చేసి చూపిద్దామని చెప్పి మళ్ళీ సెకండ్ స్కిట్ కొట్టే, ఇంకా దాని తర్వాత మెల్లమెల్లగా ఓకే నాకు ప్యాటర్న్ అర్థమయ్యి. సో అలా ప్రాబ్లం వచ్చినప్పుడు దాని గురించి బాధపడే కంటే దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అని ఆలోచిస్తాను. చాలా సార్లు అవమానాలు జరుగుతూ ఉంటాయి కానీ ఏడ్చుకునేంత ఇదైతే కాదు, నేను బాధపడను అట్లా. ఓకే, ఎమోషనల్ మన కంట్రోల్ చేసుకుని